వచ్చి ఏలు ముద్ర వేసుకుంటున్నారు, బియ్యం అమ్ముకుంటున్నారు. వాళ్ళు బియ్యం డబ్బులు ఇచ్చిపోతున్నారు. ఇప్పుడు తింటారా బాబాయ్? ఆ బియ్యం ఎవరు తినరు కదా మరి. బియ్యం అమ్ముకుంటాడో ఉంచుకుంటాడో ఆడిష్టం. నువ్వు ఎందుకు నీకు బియ్యం నువ్వు డబ్బులు ఇచ్చేది ఏంది? ఆడ తెచ్చుకుని అమ్ముకోడా తెలవదు ఆడికి. ఇదివరకు ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఆ పని ఇంట్లో పెట్టుకునేవాడు. ఆడు అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు. నీకెందుకు అయింది? అసలు ఆడే తెచ్చి డబ్బులు ఇచ్చిపోతుంది. మరి కొట్టకేసుకుంటాడు, బక్కాళ్ళు వచ్చి ఇస్తారు ఊరికనే. ఇప్పుడు బియ్యపు వాహనాలు ఉండేవి కదండి మనకి, ఇంతకుముందు బియ్యపు వాహనాలు ఇంటి దగ్గరికి వచ్చేవి. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు మరి బియ్యం? పోనాళ్ళు ఏమో ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇచ్చి ఏలు ముద్ర వేసుకున్నారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇంటికి వచ్చి ఏలు ముద్ర వేసుకుని డబ్బులు ఇస్తున్నారు, బియ్యం అయితే ఇవ్వట్లేదు. ఎలా అనిపిస్తుంది అసలు? ఈయన అంత గందరగోళమే. అంటే మీరు ఎంతో మంది రాజకీయ నేతలను చూసుంటారు, రాజశేఖర్ రెడ్డి గారు, రామారావు గారు, వీళ్ళందరినీ చూసుంటారు. నెహ్రూది చూసాం, జనార్దన్ చూసాం, ముఖ్యమంత్రులు అందరం చూసాం. స్వతంత్రం వచ్చి కానీ అందరం బాబాయ్ గారు, మీకు తెలిసినంత వరకు మీరు ఎంతో మంది రాజకీయ నేతలను చూశారు కదా, మీరు చూసుకున్న రాజకీయ నాయకుల్లో ప్రజలకి మంచి చేయాలన్న దృక్పథంతో ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటారు? వీళ్ళిద్దరు వీళ్ళందరికన్నా ముందు చేసిన వాళ్ళే లైన్గా చేశారు. కాలువలు కానీ రోడ్లు కానీ వీళ్ళిద్దరే. అసలు రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ తర్వాత ఎవడు లేడు. ఇందిరాగాంధీ మేను. ఇంకా రాజశేఖర రెడ్డి గారి తర్వాత పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇంచాడు అంతలేదుగా. కాదండి, ఇప్పుడు అవ్వాతాతలకి ఫింక్షన్ అన్నా కరెక్ట్గా ఇస్తున్నారా? మరి ఫింక్షన్ అయినా కరెక్ట్గా ఇస్తున్నారా? పింఛన్ ఇస్తున్నారా? కొన్ని ఫింక్షన్ అయితే కరెక్ట్గా ఇస్తున్నారు. 1 లక్ష 2 లక్షలు తీసేసాడుగా. మరి ఉచిత బస్సు అని చెప్పాడు కదా, ఏమైనా వస్తుందా ఉచితంగా బస్సు? మహిళలు ఏమైనా చెప్తున్నారా? ఏది రాలేదుగా. ఎందుకు ఒక వచ్చినా కానీ కొట్టు సత్తమే సీట్ల కోసం కదా. ఆడాళ్ళే మగాళ్ళకి లేదుగా. ఆడాళ్ళకి మగాళ్ళు ఇంటికాడ కూర్చుంటారు, పిల్లలేమో టౌన్లో పోయి ఇక ఇవి తెచ్చుకుంటారు. కాదండి, ఫైనల్గా ఇప్పుడు ఈ ఏవైతే కొన్ని పథకాలు చెప్పారో, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అవసరం అంటారా? అది అవసరం లేదు. ఎందుకు వేస్తుంది మనకు తెలియదు. అసలు వేసింది కూడా అంటమే కానీ వేయలేదు, సావలేదు. ఫైనల్గా ఒక మాట, ఈ సూపర్ 6 గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి, చెప్పాల్సింది ఏం లేదు. అంతా మామూలే, మామూలే. ఇక అంతా ఏముంది, ఏదో చెప్పుకొని తుడుచుకోవటమే. అవి కూడా మనం చెప్పే పని కూడా కాదు.